హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు శుక్రవారం కదా, నేను ఇక్కడ నుంచి మన ఛానల్లోనండి ఈ శుక్రవారం శనివారం కూడా పూజా వ్లాగ్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను. ఏమంటారు, ఈ పువ్వులు ఈ తమలపాకులు కూడా అన్నీ మా మా ఇంట్లోనేనండి. ఈరోజు అయితే నేను అమ్మవారికి క్షీరాన్నం చేస్తున్నాను. అదేనండి పరమాన్నం. ఆవు పాలతోటి పరమాన్నం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి. నేను ప్రతి శుక్రవారం కూడా ఆవు పాలతో పరమాన్నం అయితే చేసి పెడతాను. మనం చేసే పరమాన్నంలోనండి కొంచెం ఒక గుప్పుడు పెసరపప్పు కూడా వేస్తే రుచి కూడా ఉంటుంది. అమ్మవారికి కూడా ఇష్టం అనమాట పెసరపప్పు పాయసం అనేది. అందుకే ఈరోజు నేను పెసరపప్పు కూడా వేసి ఆవు పాలతోటి పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించాను అనమాట. ఈరోజు శుక్రవారం కదండి, నేను పరమాన్నం చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి స్తోత్రాలు, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం అవన్నీ చదువుకుని పూజ అయితే ముగిస్తానమాట. ఈరోజు నేను పొద్దుటెప్పుడో లేచి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇలా పూజ చేసేసరికండి ఈ టైం అయిందనమాట. అంటే 10 అవుతుంది టైం ఇప్పుడు వచ్చేసి. నాలాగా చాలామంది ఇలాగే పొద్దుటే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత పూజ చేసుకుంటారు కదా. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళాలంటే పెద్ద పని, అది కూడా టైం కూడా ఉండదు, మనకు సరిపోదు. అంటే నాలాగా ఇంటి దగ్గర చేసుకుని బయటికి వెళ్ళి షాప్లో చేసుకుని లేదా సొంతంగా వ్యాపారాలు చేసుకుని ఆఫీసులో చేసుకునే మహిళలు అయితే చాలామందే ఉన్నారు కదా. అందుకని టైం సరిపోదని అంటున్నాను అనమాట. అందుకని పొద్దుటే వాళ్ళకి లంచ్ పెట్టేసిన తర్వాత ఇంట్లో పనులు అయిన తర్వాత ఆ తర్వాతే పూజ అయితే చేసుకుంటానండి. పూజ అయిన తర్వాత కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా క్యారేజీ పెట్టుకుని షాప్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. నా డైలీ రొటీన్ అయితే ఇది. ప్రతి రోజు కూడా నిత్యం కూడా దీపారాధన అయితే చేస్తాను నేను. శుక్రవారం శనివారం కొంచెం మనకి స్పెషల్ కదా, అందుకని శుక్రవారం శనివారం పూజా బ్లాగ్స్ అయితే పెడదామని అనుకుంటున్నాను నేను. మీరేమంటారు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అవైతే ఎర్రటి అక్షింతలు చూశారు కదండి. అమ్మవారికి ఎర్రటి అక్షింతలతో పూజ చేస్తేనంటండి సకల సంపదలు, ఐశ్వర్యాలు, దీర్ఘ సుమంగళి తత్వం మనకైతే ఇస్తారనమాట. దాంతో చేస్తేనే ఇస్తారని కాదనమాట. అమ్మవారికి కొంచెం ప్రీతికరమైంది కదా, మనం కూడా చేస్తే బాగుంటుందని అక్షింతలు అయితే కలుపుకున్నాను. ఎర్రటి అక్షింతలు అంటే కుంకుమ ఒకటే కాదండి, అందులో కుంకుమ, కొంచెం జవ్వాది సెంటు ఉంటుంది కదనమాట. సుగంధభరితమైన అక్షింతలు అనమాట అవి. సువాసన వస్తూ ఉంటాయి అమ్మవారి దగ్గర వేస్తే. అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నప్పుడు ఆ అక్షింతలు వేసుకుంటూ అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి అయితే సమర్పించుకుంటాం అక్షింతలు అనేది. ఇక్కడ నేను మహాలక్ష్మి అష్టకం అయితే చదువుకుంటున్నాను. తర్వాత కనకదార స్తోత్రం అయితే చదువుకున్నానండి. ఇప్పటి వరకు నేను పెట్టిన మన ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నిటికీ మీరు ఇచ్చే ఆదరణ అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఇలాగే ఇంకా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఏ టైప్ వీడియోస్ అయితే కావాలో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి నాకు చెప్పేయండి. ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఇది కొత్తగా స్టార్ట్ చేశాను కదా యూట్యూబ్ అనేది. అంటే ఇంకేమన్నా తప్పుగా చేస్తున్నానా, తప్పుగా చెప్తున్నానా, లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నాను అనమాట. మీరు అన్నీ బాగా చెప్తారు కదా, మీరు ఎక్కువ ఇంకా వీడియోస్ చూస్తారు కదా వేరే వాళ్ళ బ్లాగ్స్ కూడా, అందుకని అడుగుతున్నాను. ఇక్కడ బయట కాక అయితే ఒకటి బాగా అరిచేస్తుందండి. దానికి నేనైతే ఇవన్నీ పెట్టాను అనమాట. బయట అయినా అరుస్తుంది, మీకు వినపడుతుంది కదా. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ముందు ఇంకా ఎక్కువ పోస్ట్ చేస్తానన్నమాట. మీరు ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందని అనుకుంటున్నాను. మీరు ఇంకా కామెంట్ సెక్షన్లో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే ఒకసారి అయితే నాకైతే కామెంట్ చేసేసి చెప్పండి. ఈరోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. రేపు శనివారం మేమైతే మధ్య దగ్గరికి వెళ్దారనుకుంటున్నాము. అది వేరే చరిత్ర అనుకోండి, మీకు రేపు పొద్దున్న బ్లాగ్లో చెప్తాను అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓం శ్రీమాత్రే నమః.